తద్వారా ట్యాక్సులు లేకుండా ట్యాక్స్ రాయితీలతోటి ఎన్నో పరిశ్రమలు వస్తాయి కనుక ఎంతో మంది లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. పరిశ్రమలు అభివృద్ధి చెంది ఆర్థికంగా మా ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ మేము మరింత ముందుకు వెళ్తాము. ఆ రకంగా మాకు ఇస్తూ అన్నిటికీ మించి రైతులకు కావాల్సినటువంటి పోలవరం, అది మాకు జీవనాధారం. సాగునీటికి పోలవరం కావాలి. పోలవరం 60 సంవత్సరాల కళ, అది అంతంత మాత్రంగానే ఉండిపోతుంది తప్ప ఎప్పుడు అది ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. ఆ ప్రాజెక్టు మీరు త్వరితగతిన చేయాలి. దానికి అయ్యేటటువంటి నిధులు మొత్తం మీరే ఇవ్వాలి. నిర్మించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ యొక్క సీమాంధ్ర, ఈ యొక్క కొత్త నవ్య ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగాను ఇది భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రాష్ట్రం అవడం కోసంగా మేము ఉన్నాము, మేము సహకరిస్తామంటూ వారు వెంటనే కేవలం మాట కాదు, కేవలం హామీ కాదు, ఇది చట్టబద్ధ చేశారు. చట్టసభల్లో దీనికి ఒక చట్టబద్ధత ఏర్పాటు చేశారు. ఆర్డినెన్స్ పాస్ చేశారు. అంటే ఇది ఎవరు తప్పించుకోలేదు, ఖచ్చితంగా చేసి తీరాలి. నిధులు ఇక్కడికి పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా మనకు న్యాయం చేశారు. ఆలోచించండి, అందరం కలిసి ఉద్యోగం కోసంగా మన బిడ్డలు చదువుకుంటే ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ పంపిస్తాం? హైదరాబాద్ పంపిస్తే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు, డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, వాడు కారు కొనుక్కుంటారు, బిడ్డలు చల్లగా ఉంటారు, ఫ్లాట్ కొనుక్కుంటారు. హైదరాబాద్ అయితేనే అవకాశం ఉంది, ఇంకెక్కడైనా అవకాశం లేదని ప్రతి ఒక్కరి యొక్క జీవనాధారం హైదరాబాద్. ప్రతి ఒక్కరికి అవకాశాల డెస్టినేషన్ కేంద్రం హైదరాబాద్ అయిపోయింది. మనకు చూస్తే ఒక గొప్ప డెవలప్ అయినటువంటి సిటీ విశాఖపట్నం తప్ప మరి ఎక్కడ లేదు. అలాంటిది ఈ రోజున ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక మెగా సిటీ, ఒక భాగ్యనగరం అయ్యే అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకుందాం. మన బిడ్డల్ని మనం ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నట్టు ఎదురుగా ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు పంపుతామా, లేకపోతే రాజమండ్రి, కాకినాడ పంపుతామా, విశాఖపట్నం పంపుతామా? కాబట్టి మనకు అవకాశం వచ్చింది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి సమిష్టిగా మనందరం ఉండాలి. ఏ పార్టీ అయితే కనుక ఇవన్నీ మాట ఇచ్చిందో, దీని చట్టబద్ధంగా దీనికి ఆమోదం తెలిపిందో, దానికే నిధులు ఇచ్చి నిర్మించే బాధ్యత కూడా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కి మీరందరూ కూడా అండదండలు అందించగలిగిన రోజున మన రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు తోడు, మీ వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలని బట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. మిగతా పార్టీలు 9 సంవత్సరాలు టీడీపీ ఏలింది. ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చెందింది చెప్పండి? ఈ యొక్క కోవూరు అప్పుడు ఎట్లా ఉందో 20 ఏళ్ల క్రితం ఇప్పుడు అలాగే ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. ఏదైనా అభివృద్ధి చెందింది, ఏదైనా రోడ్లు బాగుపడ్డాయి అంటే అది గత 10 సంవత్సరాలు తప్ప అంతకుముందు 9 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే శూన్యం. ఎందుకంటే ఆయన గ్రామాల మీద ఎక్కడైతే రైతులు ఉన్నారో అలాంటి ప్రాంతంలో, ఎక్కడైతే చిన్నగారి వ్యాపారస్తులు ఉన్నారో అలాంటి చోట్ల ఆయన దృష్టి పెట్టల. హైదరాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఇవి తప్ప మరి ఎక్కడా కూడా ఆయన దృష్టి సారించాల. ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నది హైదరాబాద్ సిటీకే తప్ప మిగతా ఆంధ్రప్రదేశ్ కాదనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజున ఆయన ఒక మతతత్వ పార్టీ. మోడీయే మన దేశ ప్రధాని, అద్భుతం అంటారు. ఆ మోడీ ఒక నియంత. ఆ మోడీ ఎవరిని కనపడకుండా చేసి తాను మాత్రమే ఉండాలనుకునేంత ఒక హిట్లర్ లాంటి వ్యక్తి. తనకు అడ్డున్న వాళ్ళని ఊచకొత్త కొయినా కూడా ఎలాంటి వెనకంజ వేయడు. మతాన్ని అడ్డం పెట్టుకుని పరిపాలించే మనుషులు మనకు కావాలా? మత సామరస్యంతో అందరూ కలుపుకునేటువంటి వ్యక్తి మనకు కావాలా? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఈ యొక్క టీడీపీ నేత 98లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆ రోజు తనకు సత్తా లేకపోయినా వాజ్పేయి గారి ప్రభావంతో కార్గిల్ వారు జరిగితే దేశం మొత్తం ఆ రకంగా బీజేపీకి ఆ రోజు అండగా ఉండబట్టి వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క వేవులో ఆయన తర్వాత గెలిచాడు. ఆ తర్వాత గోత్ర అల్లర్లు జరిగిన గుజరాత్ లో మోడీ గోత్ర అల్లర్ల తర్వాత చేసిన నరహంతకానికి, నర మేధానికి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున ఆయన మీద కోపాతృప్తిలో ఉన్నారని, ఎక్కడైతే ముస్లిం మైనారిటీ సోదరులు తెలుగుదేశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో అండగా ఉండరు, తన తెలుగుదేశం మట్టి కొట్టుకుపోతున్న భయంతో అప్పుడు నేను చాలా తప్పు చేశాను, మోడీతోటి నేను పొత్తు పెట్టుకుని, బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఇది ఒక చారిత్రాత్మకమైన తప్పు, జీవితంలో ఇది మళ్ళీ చేయనన్న వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ 2004లో పొత్తులో మహాకూటం పెట్టుకుని ఇప్పుడు ఆయన మధ్య మార్పు. గజనీ సినిమా చూసే ఉంటారు మీరు. ప్రతి 15 నిమిషాలకి ఆయన మర్చిపోతుంటారు ఏం జరిగిందో. అలాగే ఈయన కూడా మరొక గజని చంద్రబాబు నాయుడు గారు
గతంలో తప్పు చేశాను, బీజేపీ తోటి మోడీ తోటి నేను పొత్తు పెట్టుకోను, ఇక్కడ మైనారిటీలకు అన్యాయం చేయను అంటూ వీళ్ళని నమ్మబలకడం కోసం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయనతో చేతులు కలుపుతాడు, బుజ్జ రాసుకుంటున్నాడు. ఒకే చోట వాళ్ళందరూ కలిసి కేవలం అధికార దాహంతో వెళ్తారు. ఇక్కడ ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి మత కలహాలు వచ్చినా, ఇది మతతత్వ పార్టీకి, ఈ లౌకికవాదానికి తూట్లు పొడిచిన, మత సామరస్యానికి అది తుంగలో తొక్కిన ఆయన మాత్రం అధికారం కావాలి, ఆయన కుర్చీ కావాలి. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు తహతహలాడిపోతుంటారు. అధికారంగా అందుకనే ఆయన చేసేది ఆఖరి పోరాటం. చంద్రబాబు నాయుడు గారు ఈసారి గారి పదవులకు రాకపోతే జీవితంలో రాలేరన్న విషయం ఆయనకి తెలుసు. ఆయన ఆఖరి పోరాటం అయితే వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత యువనేతది రక్షణ పోరాటం. ఇది ప్రజల్ని, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని రక్షించడం కోసం చేసే రక్షణ పోరాటం కాదు, ఆత్మరక్షణ పోరాటం. తన్ని కాపాడుకోవడం చేసిన పోరాటం. తను చేసినటువంటి ఆర్థిక నేరాలు ఎక్కడా బయటపడకుండా శాశ్వతంగా ఆ నేరాల్ని భూస్థాపితం చేయడం కోసంగా, వాటిని సమాధి చేసి ఇక బయటికి కనపడకుండా ఆ రకంగా తప్పించుకోవడం కోసం ఆయనకి అధికారం వెంటనే అర్జెంటుగా కావాలి. కాబట్టి దానికోసం తాపత్రయపడుతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రోజున ఒకళ్ళు ఆఖరి పోరాటం, ఒకళ్ళు ఆత్మరక్షణ పోరాటం చేస్తున్నారు. అంటే ఇది పోరాటాలు అనాలా, ఆరాటం అనాలా తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఆపండి చూడండిస్తారు, పూల కింద పడేయండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ సిపి ఎలాగూ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోడీతో ఆయన ఉంటారు, భవిష్యత్తు మోడీతో కలవాలని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక వైఎస్ఆర్ సిపి పార్టీ మోడీని మాత్రం క్రిటిసైజ్ చేయడు, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తాడు, ఎవరైనా విమర్శిస్తాడు. కారణం భవిష్యత్తులో ఏమో ఆయన అధికారంలోకి వస్తే ఆ ఎన్డీఏ ఆ ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం మనం ఏం చేయగలపాల్సి వస్తుంది, పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది అన్న దాంతో ఆయన కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ రోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళు చాలా అప్రమత్తం ఉండాలి. వాళ్ళు చేసే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి కానివ్వండి, చంద్రబాబు నాయుడికి టీడీపీకి వేసే ఓటు, ప్రతి ఓటు మీకు అన్యాయం జరిగే మతతత్వ పార్టీ అయినా బీజేపీ మోడీకే పడుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మనం అన్యాయం చేసుకోకూడదు. మోడీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, వీళ్ళు కార్పొరేట్ డబ్బున్న వాళ్ళకి, అత్యున్నత పెద్దలైనటువంటి పారిశ్రామికవేత్తలు మాత్రమే వీళ్ళు భుజం కోస్తారు. సూట్ కేసు తోటి రాత్రి కోట్లు తీసుకొచ్చి తలుపు తడితే అనూహ్యంగా రాత్రి వాళ్ళకి సీట్లు ఇచ్చినవి మనం ఎన్ని చూసాము ఈ మధ్య తెలంగాణ ఏరియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎలా ఇస్తున్నారు. సరే, ముందు నుంచి కూడా ఇదో పకడ్బందీగా ప్లాన్డ్ గా వైఎస్ఆర్ సిపి వాళ్ళు డబ్బున్న ఎంపీలే, నువ్వు ఎన్ని కోట్లు పెడతావు, కింద వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తావో చెప్పు, అలాగైతే నీకు పార్టీ లేదంటే పో అని కోటాను కోట్లు వసూలు చేస్తున్నది. ఇది బహిరంగ రహస్యం. అంటే వీళ్ళు పెద్దలకు మాత్రమే కొమ్ము కాస్తారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చిన వీళ్ళు రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే అలాంటి బడాబాబులకు కొమ్ము కాసి, అలాంటి బడాబాబులు ఏమి కోరుకుంటే ఆ విధంగా వాళ్ళకి భూములు దాదత్తం చేసి పేదలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు అవుతారు, అన్యాయం చేస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈ రోజున వాళ్ళు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. వాళ్ళకి ఒక్కటే చెబుతున్నాను, మా అభిమానులు ఇష్టపడతారు ఈ మాట ఏంటంటే, భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకి హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్, ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రేపు ముందు ఉంది వీళ్ళకి ముసళ్ళ పండుగ. దయచేసి మనల్ని మనం శిక్షించిన దిశగా ఉండొద్దని, ఈ విభజన మన మంచిగా వచ్చింది, మన అభివృద్ధికే వచ్చింది. ఈ రానున్న 10 సంవత్సరాలు హైదరాబాద్ మీద మనకి ఎలాంటి రైట్ ఉందో ఆ రైట్ అలాగే ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగదు. ఈ 5-10 సంవత్సరాల్లో మనం మన యొక్క జిల్లా కేంద్రాన్ని ఒక అద్భుతమైనటువంటి భాగ్యనగర్గా మెగా సిటీగా చేసిన అవకాశం మనకుంది. ఆ రకంగా మీరందరూ కార్యోన్ముఖులు అవ్వాలి. ఆ రకంగా మీరు వెళ్ళాలి అంటే దానిని నిధులు ఇచ్చేటటువంటి పార్టీ,
నిర్మించే పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు, ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, పెద్దలకు, రైతన్నలకు, ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో ఏమేమి చేస్తుంది, ఏమేమి చేసింది, ఇవన్నీ కూడా కూలంకుషంగా మన నాయకులు మీకు ఇంటింటికి తిరిగి చెబుతారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఒక్కడే కోరుకుంటాను, ఇక్కడ